ఏడాది పొడవునా నిల్వ ఉండే కూర కారాన్ని మరింత కమ్మగా కూరలకి రుచి పెంచే విధంగా సాంబార్ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా తుడిచి తొడిమలు తీసేసి ఎండబెట్టుకున్న ఎండుమిర్చిని కారం పట్టించుకోవాలి. ఇప్పుడు సాంబార్ కారం కోసం 1 కేజీ కారానికి 200 గ్రాములు ధనియాలు, 50 గ్రాములు మెంతులు, 50 గ్రాములు జీలకర్ర సన్నటి సెగపైన ఒక్కొక్కటిగా వేయించుకుని తీసుకోవాలి. ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు కూడా వీటన్నిటిని మిక్సీ ఒక్కొక్కటిగా పట్టుకుని పక్కనుంచుకోవాలి. తయారు చేసి పెట్టుకున్న పొడులతో పాటు 50 గ్రాములు ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆడించిన కారాన్ని వేసుకుని అలానే ఆడించి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ ని వేసి మొత్తంగా పట్టేలాగా కలుపుకోవాలి. జాడీలో స్టోర్ చేసుకుని కొద్ది కొద్దిగా తీసుకుని కావలసినప్పుడల్లా వాడుకుంటూ ఉంటే కూరల రుచి అనేది ఈ కారం వల్ల మరింత పెరుగుతుంది.